తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద గణపతిని విశాఖలో ఏర్పాటు చేశారు. గాజువాకలో 89 అడుగులతో భారీ గణపయ్యని ఏర్పాటు చేశారు. గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. 23 రోజుల పాటు విశేష పూజలు అందుకుంటున్నాడు. ప్రతి ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గాజువాక భారీ గణపయ్యను పర్యావరణ రహితంగా తయారు చేశారు. ఈ విఘ్నేశ్వరుని ఏర్పాటు చేసిన చోటే నిమజ్జనం చేయనున్నారు. విశాఖలోనే అతి భారీ ఎత్తైన విగ్రహం అంటున్నారు కదా, ఎన్ని అడుగులు పెట్టారు ఏంటి? ఇంత భారీగా పెట్టడానికి ఏదైనా కారణం ఉందా? కారణం ఏం లేదు. మనకి ఎప్పుడైతే ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, రాష్ట్ర విభజన ఉన్నంత వరకు కూడా తెలంగాణలోనే భారీ గణనాథుడు అంటే ఖైరతాబాద్ ఉండేది. రాష్ట్ర విభజన అయిన తర్వాత నుంచి కూడా మన ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలోని గాజువాకలోని ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తు గణనాథుని ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ భారీ ఎత్తు గణనాథుని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవతారంలో స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం స్వామివారు ఉచ్చిష్ట గణపతిగా, అంటే 32 గణపతుల్లో చాలా ప్రధానమైన విశేషమైన శక్తివంతమైన గణపతి ఎవరయ్యా అంటే ఉచ్చిష్ట గణపతి. కాబట్టి ఆ ఉచ్చిష్ట గణపతి తాలూకా రూపాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఉత్సవమూర్తిని ప్రతిష్టాపన చేయడం కూడా జరిగిందనమాట. ఈ యొక్క స్వామివారికి 21 రాత్రులు అంటే 21 రాత్రుల పాటు ఇక్కడ విశేష అర్చన, హోమ, అభిషేక కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకుంటూ ఉంటారు. అలాగే చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఉచ్చిష్ట గణపతిని ఆరాధించడం వల్ల, అంటే పూజించడం వల్ల చాలా శీఘ్రంగా, అంటే త్వరగా మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. చాలా మటుకు కూడా ఉచ్చిష్ట గణపతిని ఆరాధన చేసేవాళ్ళు ఎవరయ్యా అంటే రాజకీయాల్లో ఉండేవాళ్ళు, అంటే ఇంకా ఉన్నత పదవులు రావాలనుకునేవాళ్ళు, అలాగే ఏదైనా వ్యాపారంలో ఇంకా ముందంజకు వెళ్ళాలనుకునేవారు, రియల్ ఎస్టేట్ పరంగా ఉన్నవాళ్ళు, అలాగే విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరగాలంటే ఈ యొక్క ఉచ్చిష్ట గణపతిని పూజ చేసినట్టయితే చాలా త్వరగా ఇవన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో బాగుండాలి. ఈ రోజుల్లో ఏం కావాలి అంటే విద్య, పరపతి, ఈ రెండు ఉంటే చాలు. కాబట్టి వీటి కోసం అని చెప్పేసి భక్తుల ఆకాంక్ష మేరకు ఈ సంవత్సరం ఉచ్చిష్ట గణపతిని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. భారీ గణనాథుడికి ఎప్పుడు కూడా ఇన్ని అడుగులే ఉండాలని ఎక్కడా లేదు. ఇదేంటంటే మన ప్రపంచం పోటీ ప్రపంచం కాబట్టి ఈ రోజుల్లో ఎంత భారీ గణనాథుడు అయితే అంత బాగుంటుంది, జనాలు చూడడానికి అంత ఆసక్తిగా ఉంటుందనే ఉద్దేశం, అంతే తప్ప కానీ విగ్రహ ప్రమాణం అయితే అంత భారీ ఎత్తున ఏ శాస్త్రంలోనూ చెప్పబడలేదు.